హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అన్నింటా విజయం సాధిస్తారు. భవిష్యత్ పట్ల స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళ్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని పనులు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అనవసర వాదనలు చర్చలకు దూరంగా ఉంటే మంచిది. ఈరోజు మొదలుపెట్టిన పనులు అసంపూర్ణంగా మిగులుతాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. ఉద్యోగస్తులు కష్టపడి పనిచేయడం వల్ల విజయం సాధించవచ్చు. వ్యాపారులు ఆర్థిక లావాదేవీలో జాగ్రత్త ఉండాలి. కోపాన్ని మాటలను నియంత్రణలో పెట్టుకోవాలి. పనిలో ఆటంకాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి కొత్త పనులకు దూరంగా ఉండండి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కుటుంబంలో ఎన్నడూ లేనంత సంతోషం నెలకొంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. సంపదలు వృద్ధి చెందుతాయి. వృత్తిపరంగా నిరాశజనకంగా ఉండవచ్చు. పనుల్లో ఆటంకాలు సవాళ్లు చికాకు కలిగిస్తాయి. మిత్రుల సహాయంతో ఆర్థికంగా మేలు జరుగుతుంది. వృత్తిపరంగా గొప్ప శుభవార్తలు వింటారు. కార్యసిద్ధి శత్రుజయం ఉంటుంది. అనుకోని సంపదనలు చేకూరుతాయి. మాతృవర్గం నుంచి అందిన శుభవార్త మీ ఇంటి వాతావరణాన్ని సంతోషభరితం చేస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా గొప్ప శుభ ఫలితాలు ఉంటాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారు ఈరోజు ఊహకందని లాభాలను అందుకుంటారు. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడులను మంచి లాభాలు వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో పనిభారం పెరగడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. అన్ని రంగాల వారికి శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. కుటుంబంతో మంచి సమయాన్ని గడిపితే ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయండి. అన్ని రంగాల వారు చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి కావడం వల్ల సంతోషంగా ఉంటారు. కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టేందుకు మంచి రోజు. పలు మార్గాల ద్వారా ఆదాయం పెరగడం సంతోషం కలిగిస్తుంది. దూర ప్రాంతాల నుంచి అందిన శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అన్ని రంగాల వారికి పని ప్రదేశంలో పరిస్థితులు కొంత వ్యతిరేకంగా ఉంటాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇతరుల విమర్శలకు అంత ప్రాధాన్యత ఇవ్వకండి. వాదనలు దూరంగా ఉండండి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఇష్ట దైవారాధన శుభప్రదం. ఈ రాశివారు ఈరోజు సంఘ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కుటుంబపరమైనటువంటి సర్దుబాట్లు అధికంగా ఉంటాయి. ఇంట్లో కొంతమంది ప్రవర్తన బాగా లేక ప్రశాంతత కొరవడుతుంది. వైద్యుడిని కలిసి రక్త పరీక్షలు చేయించుకుంటారు. ఈరోజు రుణబాధలు అధికంగా ఉంటాయి. రుణాలు తీర్చుకోవడం కోసం చేసే ప్రయత్నం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆదాయానికి సరిపడా ఖర్చులు ఉంటాయి. నిలకడగా సాగుతుంది. ఈరోజు నూతన వ్యాపారానికి తగిన పెట్టుబడులను అందుకుంటారు. ఇరుగు పొరుగు వారితో మాట పట్టింపులు చిన్న చిన్న గొడవలు ఏర్పడతాయి. ఫుడ్ వ్యాపారస్తులకు క్యాటరింగ్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాల పట్ల ఆకర్షితులు అవుతారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో సాంబ్రాణి వేయడం మంచిది. ఈరోజు తొందరపాటు నిర్ణయాలకు తావివ్వకుండా ఎంతగానో ప్రయత్నిస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. చుట్టుపక్కల విషయాలలో అతిగా కలుగు చేసుకోకుండా మీకు దైవ చింతన కలిగి ఉంటారు. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటారు. దూర ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేస్తారు. ఈరోజు అందరూ ఆశ్చర్యపడే విధంగా మీలో మార్పులు వస్తాయి. ప్రేమ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కలిగి ఉంటారు. ప్రకృతి వైద్యం ఆయుర్వేదం వైద్యం తీసుకుంటారు. సంఘసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటలు ఆకర్షిస్తాయి. కొన్ని సందర్భాలలో మామిడి కొబ్బరి తోటలు వేయాలని ఆలోచిస్తారు. కొన్ని కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఈరోజు ఇంట్లో కొన్ని కూరగాయలను పండించుకోవాలన్న ఆలోచనలు వస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. జీవిత ఆశయాన్ని సాధించడం ప్రస్తుతానికి అసాధ్యంగా మారుతుంది. అయిన వాళ్లతో ఏకీభవించలేని పరిస్థితులు ఏర్పడతాయి. అయినప్పటికీ మీలో చలనం ఉండదు. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు వస్తాయి. ఈరోజు కోర్టు వ్యవహారాలు తీర్పులు వాయిదాల రూపంలో ఉంటాయి. కొంతమంది పట్ల కోపంతో ఉంటారు. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. సొంత కాళ్ళ మీద నిలబడే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారంలో కొత్త విభాగాలను ప్రవేశపెడతారు. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు కొంతమంది వల్ల నిరాశ ఎదురవుతుంది. విదేశాల్లో ఉన్నవారికి సొంత ఇంటి కల నెరవేరుతుంది. విదేశీ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. బ్యాంకు ఉద్యోగస్తులకు బాగుంటుంది. స్త్రీ సంతానం వల్ల మక్కువ కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంఘసేవ కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రయోజనాలని అందుకుంటారు. విలువైన సమాచారం తెలుసుకుంటారు. ప్రత్యర్థి వర్గం మీద గెలుపు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించగలుగుతారు. కోపతాపాలను విడిచిపెట్టి కొత్త విషయాలను గ్రహించే ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది వ్యక్తుల పట్ల మీకున్న అభిప్రాయం మారుతుంది. ఈరోజు కొత్త కార్యకర్తలను చేర్చుకుంటారు. నూతన కార్యక్రమాలకు స్నేహితులతో ప్రారంభిస్తారు.
సహ ఉద్యోగులు, సహచర బృందం అనుకూలంగా ఉంటారు. మీరు చెప్పిన పనులు చేసి పెడతారు. ప్రయోజనాలను మాత్రం ఆశించరు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వీసా, స్టాంపింగ్ వ్యవహారాలు మీ అనుకూలం. కొత్త ప్రదేశాలకు వెళ్ళాలన్న ఆలోచనలు ఫలిస్తాయి. మానసిక ఉత్సాహం, ధైర్యం కలిగి ఉంటారు. కొన్ని పనులను పూర్తి చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. స్నేహితులకు సహాయ సహకారాలు అందిస్తారు. రిజిస్ట్రేషన్ వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి. ఈరోజు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి ఉండాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. తల్లి తరపు బంధువులతో చిన్ని గొడవలు సంభవిస్తాయి. మీరు చేసిన సహాయ సహకార్యాలు, త్యాగాలు కొంతమందికి కనిపించవు. డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.